గురుభ్యో నమః. మనం జీవితంలో మన శరీరానికి కావలసిన పదార్థాలు ఆహారంతో పాటు నీరు కూడా అవసరం. వాస్తవంకి ఆలోచిస్తే ఆహారం కూడా నీటి వల్లనే తయారవుతుంది. ఈ భూమి అంతా కూడా శరీర తత్వమై ఉంది. అందువల్ల ఆహారం ప్రధానమైంది. ఆహారం తీసుకోవాలంటే ఆహారం ఉడకాలి. ఉడకడానికి నీరు అవసరం. నీరు లేకుండా ఆహారం తయారు కాదు. కనుక ఆహారం కంటే నీరే చాలా ముఖ్యమైనది. భూభాగం అంతా చూస్తే మనం చదువుకున్నప్పుడు చెప్తారు, ఏమని అంటే మొత్తం భూభాగం అంతా కూడా ఒక 25% ఉంది, 75% నీరే ఉందన్నారు. మనం భూగోళం చూస్తే కూడా కనిపిస్తుంది. అన్ని సముద్రాలే ఉంటాయి. ఈ ఖండాలు ఏవైతే ఉన్నాయో అవి 25% మాత్రమే ఉంది. మన శరీర తత్వంలో కూడా 25% మాత్రమే ఆహారం తీసుకొని 75% నీటిని నింపమని చెప్పారు మన ఆధునిక శాస్త్రజ్ఞులు కానీ వైద్యులు కానీ. ఈ 75% నీరు ఏం చేస్తుంది అంటే 25% ఆహారాన్ని తయారు చేస్తుంది. మనకు 100% శక్తినిస్తుంది. ఈ 100% శక్తినిచ్చే నీటిని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అంటే ఎక్కువైనా పనికిరాదు, ప్రమాదమే. తక్కువైనా ప్రమాదమే. అంటే నీటిని సరి అయిన మోతాదులో మనం స్వీకరించగలగాలి. ఈ నీటిని స్వీకరించడంలో ఆహారంతో పాటు కొంత నీరు మన శరీరంలోకి చేరుతుంది కాబట్టి అది వదిలిపెట్టి మిగతా నీరును మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన శరీర ప్రక్రియలో, అంటే మన నిత్య జీవిత ప్రక్రియలో శరీరం అత్యంత ప్రధానమైంది. శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఆహారం ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, నీరు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, గాలి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఇందులో ఏది ఎక్కువైనా తక్కువైనా మనం అనారోగ్యాలకి గురి అవుతాం. అప్పుడు శరీరం పనిచేయకుండా అవుతుంది. మన ప్రాపంచిక వ్యవహారాలన్నీ ఆగిపోతాయి. సరే, ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక అభ్యాసం అలా ఉంచండి. నిత్య జీవితంలో ప్రాపంచిక విషయాలు అనుభవించాలన్నా, విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నా, ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలన్నా, లేదా మిగతా గృహిణులు ఇంట్లో తగిన కృత్యాలన్నీ కూడా చేయాలన్నా కూడా ఈ శరీరం అత్యంత ప్రధానమైంది. ఇంకా ఏం చెప్పారంటే శరీరమాజ్యం కలు ధర్మ సాధనం అన్నారు. ధర్మ సాధనకు కూడా శరీరం అవసరం. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారం ఒక ఔషధంలాగా తీసుకుంటే మంచిది. జలమేమో ఒక తీర్థంలాగా లేదా ఒక టానిక్ లాగా జలాన్ని తీసుకుంటూ, అంటే అంతే మోతాదులో తీసుకోమని కాదు సుమా, అంటే ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలని. కనుక నీటికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. నీరు లేకుండా మన శరీరం ఎక్కువ కాలం ఉండలేదు. అంటే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఆహారం లేకుండా కొంతకాలం ఉండగలం, నీరు లేకుండా అంతకంటే ఎక్కువ కాలం ఉండగలం, గాలి లేకుండా ఉండలేము. కనుక నీటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు మన శాస్త్రంలో అయినా వైద్యంలో అయినా. ద్రవ పదార్థానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంది. అంతేకాదు, ఉపవాసాలు ఉండే సమయంలో కూడా ద్రవ పదార్థానికి దోషం లేదని చెప్పారు. అంటే అప్పుడు ఆహారం నీరే అవుతుంది. నీరు ఆహారంగా తీసుకుంటే మన శరీరం క్షీణించకుండా ఉంటుంది, తగ్గకుండా ఉంటుంది. అంటే ఉపవాస సమయంలో ఆహారం స్థానంలో నీటిని తీసుకుంటే అది మనకు ఔషధంలాగా పనిచేస్తుంది. అంటే నీటి యొక్క ప్రాధాన్యత అంత విశిష్టంగా ఉంది. అందుకే నీటిని మనం చాలా జాగ్రత్తగా, అందుకే నదులన్నీ కూడా పవిత్రమైన భావన నదులకు ఎందుకు వచ్చింది అంటే జలానికి ఉండబడే విశిష్టతను గుర్తించడం కోసం నదులన్నీ కూడా జీవనదులుగా వాటిని పూజించే అవకాశాన్ని మన పూర్వీకులు ఇచ్చారు. కనుక మనం జలాన్ని ఒక దేవతగా ప్రార్థించి ఆ జలాన్ని మనం ఆహారంగా తీసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.